సింది. అదేంటంటే 'సీతారాం'కి సీక్వెల్ ఉంటుందని అనౌన్స్‌మెంట్ చేసేశారు. అయితే 'సీతారాం' 2022లో రిలీజ్ అయ్యి ఒక ప్రభావం సృష్టించినట్టుగా తెలుస్తుంది. 'సీతారాం' రిలీజ్ అయ్యి ఒక విధ్వంసం రూపంలో బాగా పరంగా కూడా రాణించినట్టుగా తెలుస్తుంది. అయితే టాలీవుడ్ క్లాసికల్ లవ్ స్టోరీగా నిలిచిన 'సీతారాం' సినిమా ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే ఈ సినిమాకి అంత ప్రత్యేకత ఉంది. రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాల్ ఠాగూర్ నటించి ఒక ఇండస్ట్రీగా నిలిచిపోయారు. ఆళ్ళిద్దరు కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే 'సీతారాం'. అయితే ఈ సినిమాపై క్రేజీ అప్డేట్ ఏంటో వచ్చేసింది. అదే 'సీతారాం 2' ఉంటుందని తా త్వరగా ఉంటుందని అనౌన్స్ చేసేసారు. అయితే ఈ విషయం తెగ వైరల్ అవుతుంది. స్టోరీ తగ్గట్టుగానే ఈ సినిమాలో పాటలు కూడా ప్రతి ఒక్కరిని చాలా హిన్స్‌ఫిల్డ్‌గా పెంచేశాయి. బ్యాక్ టు బ్యాక్ లిస్ట్‌లో చేరుకొని పాటలతో వర్షం కురిపించారు. అయితే ఇప్పుడు ఈ కాంబో గురించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అదే 'సీతారాం 2'. అవును. ఈ బ్లాక్ బస్టర్ జోడీ మళ్ళీ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది. అయితే రీసెంట్‌గా ఈ సినిమాని సీక్వెల్ గురించి ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట హల్చల్ కొడుతుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ మళ్ళీ కలిసి నటించబోతున్నారని, అది 'సీతారాం' సినిమాకి కొనసాగింపుగా ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. మొదటి భాగం వీరి మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా పార్ట్ 2 విషయానికొస్తే ఈ పార్ట్ 2 సినిమా కూడా అదే కెమిస్ట్రీతో నడుపుతారా? ఇంకా ఏమైనా ఉంటుందా? అనేది హాట్ టాపిక్‌గా మారిపోయింది. అయితే ఫ్యాన్స్‌కు ఖుషీతో ఎగిరి గంతేస్తున్నారు. అదే గాని ఒకవేళ నిజమైతే బాక్సాఫీసుల దగ్గర మరొక ప్రేమ వర్షం కురవడం ఖాయం. ఈ దర్శకుడు హను రాయపూడి మళ్ళీ వీళ్ళిద్దరిని ఎలా చూపిస్తారన్నది ఆసక్తిగా అందరిలోనూ నెలకొంది. ఈ వార్త అందరిలోనూ కమర్షియల్ అవ్వడానికి 'సీతారాం' అందమైన ప్రేమ కథని మళ్ళీ వెండితెరపై చూడ్డానికి నెటిజన్లు చాలా ఉత్సాహంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అదే గాని నిజమైతే 'సీతారాం 2' గాని వస్తే మళ్ళీ బాక్సాఫీసుల వద్ద ప్రపంచం కురిపిస్తుందని ఎంతోమంది ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. అయితే 'సీతారాం 2' గురించి ఎటువంటి అనౌన్స్‌మెంట్ ఇంకా అఫీషియల్‌గా రాలేదు. దీనికోసం కొంతకాలం ఈగర్‌గా వేచి ఉండాలని చూస్తున్నారు. మరి 'దుల్కర్ సల్మాన్' ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో చూడండి ఫ్రెండ్స్.